రాము, సోము అనే ఇద్దరు బాలురు తెలివైన వాళ్ళు. కానీ తప్పు మార్గం వైపు వెళ్తూ ఉన్నారు. గ్రామంలోని దుకాణం దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు మిఠాయిలు దొంగిలించేవారు. మరికొన్నిసార్లు పండ్లు దాచుకొని పారిపోయేవారు. ఒకటే మిఠాయి తీసుకున్నా ఎవరికీ ఏమి నష్టం లేదులే, మనకే కదా లాభం అని వారిద్దరూ తలుచుకునేవారు. ఒకరోజు దుకాణదారుడు ఈ విషయాన్ని గమనించాడు. కాని వారిని దండించకుండా ఒక పాఠం నేర్పాలని అనుకున్నాడు. అతను వారిని పిలిచి, ఇక్కడకు రండిరా బాబు, మీరు ఇక్కడి నుంచి తీసుకున్న మిఠాయిలు నిజానికి మీకోసం పెట్టిందే. కాని ఒకటి చెబుతా, ముందుగా నాతో ఒక చిన్న పని చేయాలి అని అన్నాడు. ఆయన వారికి చిన్న చిన్న మొక్కలు ఇచ్చి, ఇవాల్టి నుండి మీరు వీటిని నాటండి, నీరు పోయండి, 10 రోజులకు మళ్ళీ కలుద్దాం అని చెప్పాడు. 10 రోజుల వరకు రాము, సోము మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోశారు. 10 రోజులకు చిన్న చిన్న పచ్చని ఆకులు కనిపించాయి. దుకాణదారుడు వారిని చూసి ఇలా అన్నాడు, చూడండిర్రా, మీరు విత్తనం వేసి ప్రతిరోజు శ్రద్ధగా చూసుకున్నారు కాబట్టి మొక్కలు ఏపుగా పెరిగాయి. అలాగే మీరు మంచి పనులు చేస్తే మీలో మంచితనం పెరుగుతుంది. కానీ చిన్న చిన్న దొంగతనాలు చేస్తే ఆ దొంగతనం చెడు అలవాట్ల చెట్టులాగా పెరిగిపోతుంది. అలాగే ఒక చుక్క నూనె వస్త్రం మీద పడితే ఎలా వ్యాపిస్తుందో దొంగతనం అలవాటు కూడా అలాగే వ్యాపిస్తుంది. ఒక చిన్న దీపం పెద్ద చీకటిని పారద్రోలి ఎలాగైతే వెలుగునిస్తుందో అలాగే మంచి అలవాటు జీవితాన్ని వెలిగిస్తుంది. రాము, సోము ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మనం తినడానికి మిఠాయి దొంగిలిస్తే అది ఒక్కరోజుకే కరిగిపోతుంది. కానీ మొక్కలా పెరిగే మంచి అలవాటు జీవితాంతం మనకే కాదు అందరికీ ఉపయోగపడుతుంది అని వారిద్దరూ తలుచుకున్నారు. ఆ రోజు నుంచి వారు దొంగతనాలు చేయడం మానేసి పాఠశాలకు వెళ్లి బాగా చదవడం మొదలుపెట్టారు. వృద్ధులకు సహాయం చేశారు. కొంతకాలానికి వారు ఊరిలో ఉదాహరణీయ బాలురు అయ్యారు. గ్రామంలోని పిల్లలందరూ వారిని చూసి సంతోషపడ్డారు. తప్పుడు అలవాటును ఎప్పుడైనా మానేయవచ్చు, మంచి పనులు మొదలు పెట్టవచ్చు అని నేర్చుకున్నారు. సందేశం ఏమిటంటే, దొంగ బుద్ధి ఎంత చిన్నదైనా అది పెద్ద సమస్యగా మారుతుంది. కానీ మంచి అలవాటు ఎంత చిన్నదైనా ఆ జీవితాన్ని వెలిగిస్తుంది.